మనమిప్పుడు చూడబోయేది ఊరికే ఏదో చరిత్ర పాఠం కాదు. ఇది ఒక యుద్ధం. అయితే కత్తులతోనో తుపాకులతోనో జరిగింది కాదు. కేవలం ఆలోచనలతో జరిగింది. 19వ శతాబ్దంలో అసలు భారతదేశం అంటే ఏంటి, మన దేశ ఆత్మ ఎలా ఉండాలి అనే దానిపై జరిగిన ఒక పెద్ద మేధోపరమైన యుద్ధమన్నమాట. మరి ఈ యుద్ధం మన భవిష్యత్తును ఎలా మార్చేసిందో చూద్దాం. ఈ కథలో ఇద్దరు హీరోలున్నారు. వాళ్ళిద్దరి దారులు వేరు, కాని లక్ష్యం మాత్రం ఒక్కటే: భారతదేశాన్ని మళ్లీ నిలబెట్టడం. ఒకరేమో పాశ్చాత్య ఆధునికతలోనే సమాధానముందని నమ్మారు. ఇంకొకరు కాదు, మన ప్రాచీన వేదాల్లోనే మన భవిష్యత్తుందని వెతికారు. ఈ రెండు భిన్నమైన ఆలోచనల మధ్య జరిగిన సంఘర్షణే ఆధునిక భారతదేశ కథ. మనమిప్పుడు వెళ్తున్నది 19వ శతాబ్దంలోకి. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు సృష్టించిన ఆ అలజడి నెమ్మదిగా సద్దుమణుగుతున్న సమయం. జాతీయోద్యమం ఇంకా పూర్తిస్థాయిలో మొదలవలేదు. సరిగ్గా ఈ మధ్యకాలంలోనే భారతదేశ భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దానిపై ఒక పెద్ద చర్చ మొదలైంది. ఇక్కడొకటి గుర్తుంచుకోవాలి, ఇవి కేవలం మతానికి సంబంధించిన సంస్కరణలు మాత్రమే కాదు. ఇవి ఆధునిక భారత జాతి నిర్మాణానికి వేసిన పునాది రాళ్లనమాట. మన సమాజం ఎలా ఉండాలి, మన రాజకీయాలు ఏ దిశలో వెళ్ళాలి, అసలు భారతీయుడంటే ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ చర్చల్లోనే పుట్టాయి. ఇక మన కథలోని మొదటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఈయన్ని ఆధునిక భారతదేశ పితామహుడు అని ఎందుకంటారో మనకిప్పుడు అర్థమవుతుంది. భారతీయ సంప్రదాయాన్ని పాశ్చాత్య ఆలోచనలతో కలపాలనుకున్న ఒక గొప్ప హేతువాది ఈయన. రాయ్ గారి ఆలోచనలకు అసలు రూపం బ్రహ్మసమాజ్. ఇది విగ్రహారాధన, కుల వ్యవస్థ, బాల్య వివాహాలు ఇలాంటి సాంఘిక దురాచారాలను గట్టిగా వ్యతిరేకించింది. ఇక్కడే ఆయన స్పెషాలిటీ కనిపిస్తుంది. ఆయన స్ఫూర్తిని కేవలం మన ఉపనిషత్తుల నుంచే కాదు, పాశ్చాత్య హేతువాదం నుండి కూడా తీసుకున్నారు. దీన్నే సింథసిస్ అంటారు. అంటే పాత కొత్త, తూర్పు పడమర అన్నింటిలోంచి మంచిని తీసుకోవడమన్నమాట. రాజా రామ్మోహన్ రాయ్ కేవలం ఆలోచనలకే పరిమితం అవ్వలేదు. ఆయనొక ఫైటర్. అమానవీయమైన సతీ సహగమనాన్ని చట్టపరంగా రద్దు చేయించారు. మహిళల హక్కుల కోసం తన గొంతు విప్పారు. దేశం ముందుకులెళ్లాలంటే ఇంగ్లీష్ చదువు చాలా అవసరమని బలంగా నమ్మారు. ఇంకా ప్రభుత్వాలని ప్రశ్నించాలంటే పత్రికలకు స్వేచ్ఛ ఉండాలని పోరాడారు. ఆయన వేసిన ప్రతి అడుగులోనూ ఒక ఆధునిక ప్రగతిశీల శక్తి మనకు కనిపిస్తుంది. సరే, ఇప్పుడు కథలోకి రెండో వ్యక్తి వస్తున్నారు. ఆయన పేరు దయానంద సరస్వతి. ఈయన రాయ్కి పూర్తిగా ఆపోజిట్ అనుకోవచ్చు. రాయ్ ఏమో బయటి ప్రపంచం నుంచి ప్రేరణ పొందారు. కాని దయానంద సరస్వతి సమాధానాల కోసం మన మూలాల్లోకి, అంటే వేదాల్లోకి వెళ్ళాలి అన్నారు. హిందూ మతాన్ని శుద్ధి చేయడమే ఆయన లక్ష్యం. ఈ ఒక్క స్లోగన్ చాలు దయానంద సరస్వతి గారి మొత్తం ఫిలాసఫీ అర్థం చేసుకోటానికి. వేదాలకు మరలండి. ఆయన దృష్టిలో మనకున్న అన్ని సమస్యలకు పరిష్కారం వేదాల్లోనే ఉంది. అంతకుమించి ఇంకేమీ లేదు. దయానంద స్థాపించిన ఆర్య సమాజ్ బ్రహ్మసమాజ్ లాంటిది కాదు. దీని దారి వేరు. ఇది వేదాలను మాత్రమే ఫైనల్ అథారిటీగా భావించింది. పురాణాలు, ఇతిహాసాలు, విగ్రహారాధన వీటన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టేసింది. దీని పద్ధతి కాస్త దూకుడుగా ఉండేది. పూర్తిగా పునరుజ్జీవనంపై దృష్టి పెట్టింది. మరి ఆయన సిద్ధాంతం ఆచరణలో ఎలా ఉందో చూద్దాం. వేదాలే సర్వస్వమన్నారు. ఇతర మతాల్లోకి వెళ్లిన వాళ్లని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి శుద్ధి అనే ఒక ఉద్యమాన్ని నడిపారు. ఎడ్యుకేషన్ విషయంలో వేద సంస్కృతిని ఆధునిక విద్యతో కలిపి డిఏవి స్కూల్ స్థాపించారు. వీటన్నింటి ద్వారా ఆయన ఒక బలమైన సాంస్కృతిక జాతీయవాదానికి బీజాలు వేశారు. సరే, ఇప్పటిదాకా ఇద్దరి గురించి విడివిడిగా చూసాం. ఇప్పుడు ఈ ఇద్దరు మహానుభావుల మధ్య ఉన్న ప్రధాన సైద్ధాంతిక తేడాలను నేరుగా పోల్చి చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యం. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఒకే మాటలో చెప్పాలంటే సంశ్లేషణ వర్సెస్ స్వచ్ఛత. అంటే ఒకవైపు రాయ్ ప్రపంచంలో ఉన్న అన్ని మంచి విషయాలను కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి అనుకున్నారు. మరోవైపు దయానంద కాదు, కేవలం వేదాల స్వచ్ఛమైన మార్గమే మనకు ముఖ్యమని నమ్మారు. ఈ ఒక్క తేడాయే వాళ్ల మార్గాలను పూర్తిగా వేరుచేసింది. ఈ టేబుల్లో వాళ్ల మధ్య తేడాలను ఇంకాస్త వివరంగా చూద్దాం. ఫస్ట్, పుస్తకాల విషయం. రాయగారు ఉపనిషత్తులతో పాటు ఇస్లాం, క్రిస్టియానిటీ నుండి కూడా మంచి విషయాలు తీసుకున్నారు. కాని దయానంద సరస్వతి ఆయనకు వేదాలు మాత్రమే ఫైనల్. ఇక కులం విషయానికొస్తే ఇద్దరూ పుట్టుకతో వచ్చే కులాన్ని వ్యతిరేకించారు.
కాని రాయగారు అందరూ సమానమన్నారు. దయానంద ఏమో గుణ కర్మ అంటే వాళ్ల పనులను యోగ్యతను బట్టి వర్ణముండాలి అన్నారు. మరి ఇంగ్లీష్ చదువు సంగతి? రాయ్ గట్టిగా సపోర్ట్ చేశారు. దయానంద కూడా సపోర్ట్ చేశారు, కాని దానికి వేద విద్యను కూడా జోడించాలని పట్టుబట్టారు. చివరిగా రాజకీయ ప్రభావం. రాయగారి ఆలోచనలు లిబరలిజం అంటే ఉదారవాదానికి పునాదులు వేస్తే, దయానందగారి ఆలోచనలు మాత్రం మరెంత దూకుడుగా ఉండే జాతీయవాదానికి స్ఫూర్తినిచ్చాయి. చూశారా ప్రతి విషయంలో ఎంత తేడా ఉందో? రాయ్, దయానంద వీళ్ళిద్దరూ మొదలుపెట్టిన ఈ చర్చ కేవలం వాళ్లతోనే ఆగిపోలేదు. ఈ ఆధునికవాదం వర్సెస్ పునరుజ్జీవనవాదం అనే చర్చ భారతదేశంలోని ఇతర ఉద్యమాలను కూడా ఎలా ప్రభావితం చేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ చర్చలో మనకు వినిపించే మరో ముఖ్యమైన గొంతు స్వామి వివేకానందది. ఆయన రామకృష్ణ మిషన్ను స్థాపించి దరిద్ర నారాయణ సేవ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇచ్చారు. అంటే పేదలకు సేవ చేయడమే దేవుడికి సేవ చేయడమని. ఆయన వేదాంతాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం చేయలేదు. దాన్ని హాస్పిటల్స్, స్కూల్స్ రూపంలో సామాజిక సేవతో కలిపారు. ఇది ఒక రకంగా రాయ్ సామాజిక స్పృహను, దయానంద ఆధ్యాత్మిక గర్వాన్ని కలిపిన ఒక కొత్త దారిలాంటిది. సరిగ్గా ఇలాంటి సంస్కరణ ప్రయత్నమే ముస్లిం సమాజంలో కూడా జరిగింది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ఉద్యమాన్ని నడిపించారు. ఆయన వాదన చాలా సింపుల్ అండ్ క్లియర్. ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే ఆధునిక ఇంగ్లీష్ విద్య తప్పనిసరి. చూస్తే ఈయన కూడా రామ్మోహన్ రాయ్ లాగే పాశ్చాత్య విజ్ఞానాన్ని తమ మత సంప్రదాయాలతో కలపాలని ప్రయత్నించారు. ఇక పశ్చిమ భారతదేశంలో, ముఖ్యంగా బాంబేలో ప్రార్థనా సమాజ్ మొదలైంది. దీన్ని బ్రహ్మ సమాజ్ యొక్క కొంచెం మైల్డ్ వర్జన్ అనొచ్చు. అంటే వీళ్లు హిందూ మతం నుండి పూర్తిగా బయటకు వెళ్లకుండా దాని లోపలే ఉండి సంస్కరణలో తీసుకురావాలని అనుకున్నారు. కుల వ్యవస్థను, వితంతు పునర్వివాహ సమస్యను నెమ్మదిగా సామరస్యంగా పరిష్కరించాలని చూశారు. అయితే ఈ చర్చలో అత్యంత విప్లవాత్మకమైన గొంతు ఎవరిదైనా ఉందంటే అది జ్యోతిరావు ఫూలేది. ఆయన సత్యశోధక్ సమాజ్ ద్వారా సంస్కరణను పూర్తిగా కొత్త డైరెక్షన్లో తీసుకెళ్లారు. ఇది కేవలం మత సంస్కరణ కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. ఆయన బ్రాహ్మణ ఆధిపత్యంపై నేరుగా దాడి చేశారు. వందలేళ్లుగా అణిచివేతకు గురైన నిమ్నకులాలు, మహిళల హక్కుల కోసం పోరాడారు. ఆయన రాసిన గులాంగిరి పుస్తకం ఈ అణిచివేతపై ఎక్కుపెట్టిన ఒక పదునైన ఆయుధంలాంటిది. ఇక ముగింపుగా 19వ శతాబ్దంలో మొదలైన ఈ ప్రశ్నలు, ఈ చర్చ ఈ రోజుకి కూడా మనల్ని ఎలా వెంటాడుతున్నాయో చూద్దాం. సో ఫైనల్గా మనమర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒకవైపు రాయ్ మొదలుపెట్టిన హేతువాద సంస్కరణ, మరోవైపు దయానంద మొదలుపెట్టిన సాంస్కృతిక పునరుజ్జీవనం. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ టెన్షన్ ఇప్పటికీ మన దేశ గుర్తింపును, మన రాజకీయాలను, మన సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ఈ చర్చ ఇంత ముఖ్యమో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో కూడా దీనిపై తరచుగా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అంటే ఇది కేవలం గడిచిపోయిన చరిత్ర మాత్రమే కాదు, వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిది. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. రాయగారి సంశ్లేషణ మార్గమా, లేక దయానందగారి పునరుజ్జీవన మార్గమా? ఈరోజు మన సమాజంపై, మన దేశంపై ఏది ఎక్కువ ప్రభావం చూపుతోంది? ఆలోచించండి.